తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగరావుపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు నుండి నాంపల్లి చౌరస్తా వరకు వారు ర్యాలీ నిర్వహించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో న్యాయవాదులు ప్లీడర్లు చెట్ల కింద గొడుగులు అంటూ చేసిన వ్యాఖ్యలు న్యాయవాదుల మనోభావాలను దెబ్బతీనాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో న్యాయవాదులే వాదిస్తున్నారని గుర్తుంచుకోవాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ ఖబర్దారని వారు హెచ్చరించారు. న్యాయవాదులకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయవాదుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నువ్వొక పెయింటర్వే, టీపీసీసీవి అయినప్పుడు ఒక న్యాయవాది తెలంగాణ ఉద్యమకారుడు చైర్మన్ అయితే తప్పేముంది అని చురకలు అంటించారు. దారుణంగా కించపరిచినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఒక వారం లోపు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఉరికిచ్చి కొడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు రంగారావు గారికి నీకు పోలికెక్కడ? అసలు నువ్వు పెయింటరు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు రంగారావు గారు టీఆర్సీ చైర్మన్ కావడంలో తప్పే ఉంది. ఏమాత్రం నీకేమన్నా సోయి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు శ్రీరంగారావు గారి కాలి కోటికి సరిపోవు. నేను మళ్ళా చెప్తాం, న్యాయవాదులందరం కలిసి నువ్వు కనుక వారం రోజుల్లో కూడా కనుక క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టండిస్తాము, గాంధీ భవన్ ముట్టండిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.